ఇప్పుడు స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది. Okay, so now come back. So this Fourier series, the Fourier series means any function f of x equal to x అవ్వచ్చు, లేదా f of x is equal to x square అవ్వచ్చు, లేదా f of x is equal to e power x అవ్వచ్చు, లేదా f of x అనేది 1/x square అవ్వచ్చు. ఏదైనా సరే దీన్ని నేను ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లోకి రాయగలగాలి, అంటే సైను తర్వాత కాస్లోకి రాయగలగాలి అంతే. సో ఎలా రాయగలం అనేది ఈ ఫోరియర్ సిరీస్ చెప్తుంది. ఇప్పుడు ప్రజెంట్లీ మనం ఏం చెప్తున్నామంటే ఈ ఫంక్షన్స్ కంటిన్యూస్ అంటున్నాము. అంటే ఇప్పుడు సపోజ్ ఎఫ్ ఆఫ్ ఇజ్ ఈక్వల్ ఎఫ్ఎక్స్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. చూడండి మళ్ళీ ఇక్కడ గీస్తాను, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే, సో ఇది వచ్చి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్లో మనం ఏమి రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాం. ఇప్పుడు నేను ఒక కర్వ్ గీస్తే ఇలా ఉంటుంది, జీరో ఈ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సో దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటాం. ఈ కర్వ్ ఇది సింపుల్ లైన్, ఇది లైన్. ఈ లైన్ని మనము సైన్ కాస్ట్లోకి రాయొచ్చా అనేది ఫోరియర్ సిరీస్ చెప్తుంది. ఎలా రాస్తాము ఈ సింపుల్ ఎఫ్ఎక్స్ పాలినామియల్ని, ఈ పాలినామియల్ని నేను ఫోరియర్ సిరీస్ కిందకి రాయగలగాలి. దాన్నే ఫోరియర్ సిరీస్ అంటాం. సైన్ కాస్కి రాయడం అంటే ఏంటి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కదా. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే సైన్, కాసు, టాన్, కొసెక్, సెకెంట్, తర్వాత కాట్. బేసికల్లీ సైన్ కాస్, సైన్ కాస్లోకి రాయడమే దాన్ని మనం ఫోరియర్ సిరీస్ అంటాం. ఓకే, సపోజ్ నువ్వు చూడు ఇప్పుడు ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఎలా ఉంటుంది, ఈ పవర్ ఎక్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఈ పవర్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఈ పవర్ ఎక్స్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా వెళ్తుంది. దీన్నే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అంటాం. అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనమాట అంతే. ఇప్పుడు దీన్ని కూడా నేను సైన్ కాస్లోకి రాసుకోవచ్చు అనేదే ఇంపార్టెంట్ ఐడియా ఇక్కడ. ఇప్పుడు అర్థమైతే సో మనము ఎలా రాయాలి అనేది మనము చూడాలి. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో మీకు ఫోరియర్ సిరీస్ డెరివేషన్ గురించి అడిగాడు, చాలాసార్లు మీకు ఎగ్జామ్లో అడిగాడు, అది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఫోరియర్ సిరీస్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫంక్షన్ని నేను ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏదైనా అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయాలంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సైన్ అండ్ కాస్లోకి రాయగలగాలి. సో అది ఎలా ఉంటుందంటే దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ summation of terms from n is equal to 1 to infinity an cos nx plus summation of terms n is equal to 1 to infinity bn sin nx. ఇలా రాసుకోవాలి. అంటే అనవసరంగా మనం కాంప్లికేట్ చేస్తున్నట్టు కదా. సింపుల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే నువ్వు ఇలా కాదు, నువ్వు ఇలా కూడా రాయొచ్చని, మనం ముక్కుని ఇలా పట్టకుండా ఎలా తిరిగి పడుతున్నట్టు కదా. కానీ అప్పుడప్పుడు ఈ ఫంక్షన్ మనకి అవసరం ఉంటుంది. ఏ ఫంక్షన్ సరే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చూస్తే మనకి ఈ సౌండ్ వేవ్స్ లేదా మనకున్న ఎలక్ట్రికల్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మన సెల్ ఫోన్లో ఉన్న వేవ్స్, మ్యాగ్నెటిక్ వేవ్స్ అన్నీ సైన్ కాస్ ఫామ్లో వెళ్తాయి. ఇప్పుడు నీట్గా ఒక చెప్పాలి అంటే మనకు సైన్ కాస్ ఫంక్షన్ ఎలా ఉంటుందని చెప్పాలంటే సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఎక్స్ యాక్సిస్లో ఉన్న వాల్యూస్ అయితే సైన్ ఎక్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. చూసారా పాము ఎలా వెళ్తుంది, పాము వెళ్ళే రూపం టైప్లో వెళ్తుంది కదా. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ 0 π/2
కరెక్ట్ పై కాదు, ఇది మొత్తం 2π కదా, 2π. సో అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడకు పై, ఇది ఇది ఇప్పుడు మళ్ళీ రాస్తాను. ఓకే, సో సైన్ ఎక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలాగ రెగ్యులర్గా వెళ్తుంది ఇలాగా కదా. సో ఇప్పుడు 0 ఇక్కడ వరకు ఉన్నది π/2 అంటే 90 degrees, ఇది పై అంటే 180 degrees, ఇది ఎంత 3π/2 అంటే 270 degrees, ఇక్కడ వచ్చి 2π అంటే 360 degrees, రైట్, అలా ఉంటుంది. సో ఏ రెండు పీక్ అయినా సరే, ఈ పీక్ నుంచి ఈ పీక్ వరకు ఉన్న దీన్ని మనము ఒక ఫుల్ సైకిల్ అంటాము. 2π ఫుల్ సైకిల్. జస్ట్ లైక్ మనం క్లాక్ ఉందనుకోండి, క్లాక్ చూశారు కదా, క్లాక్ చూసారా, ఇది 12 o'clock, రైట్. ఈ పెద్ద క్లాకు ఇలా ఇలా తిరుగుతూ ఇలా వస్తే ఎంత అవుతుంది, 12 hours కదా, 12 hours. ఆ 12 hours అంటే 360 degrees తిరిగినట్టు, క్లాక్ వచ్చి 360 degrees తిరిగినట్టు. అంటే 360ని మనము రేడియన్లో చెప్పాలంటే 2π అంటాము. 2π అనేది రేడియన్స్. ఓకే, సో అప్పుడు పై ఎంత అవుతుంది చెప్పండి, 360ని 2π అంటే పై ఎంత అవుతుంది, 180. హాఫ్ ఆఫ్ 360 is 180. సో పై అంటే 180. సో దీన్ని ఒక పీరియడ్ కూడా అంటాము, ఒక రెగ్యులర్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇలా వెళ్తే మళ్ళీ ఇది ఇక్కడ రావాలంటే మళ్ళీ 2πలో మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇలాగ రిపీట్ అవుతూనే ఉంటుంది. జస్ట్ లైక్ కరోనా 1819లో వచ్చింది, మళ్ళీ 2019లో వచ్చింది. సో 100 years రిపీట్ అవుతుంది మాది. సో దీన్ని ఆ పీరియడ్ అంటాము. ద పీరియడ్ ఈజ్ రెగ్యులర్లీ మనకి అదే టైంలో మొదలు వస్తుంటే దాన్ని పీరియడ్ అంటాము. ఈ సైన్ ఎక్స్ పీరియడ్ అనేది 2π. అలాగే కాస్ ఎక్స్ కూడా మనం ఒకవేళ కాస్ ఎక్స్ చూస్తే, కాస్ ఎక్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సేమ్ అమౌంట్ పైకి వెళ్తుంది, పైకి కిందికి కూడా అంతే అమౌంట్ ఉంది, ఎక్కువ తక్కువ కాదు. సో ఇక్కడ పీక్ నుంచి ఇక్కడ పీక్ ఉన్న డిస్టెన్స్ని 2π అంటాము. ఇది కాస్ ఎక్స్, ఇది ఎక్స్, ఇది 2π పీరియడ్. ఈ రెండు డిస్టెన్స్ కూడా మనం 2π అంటాం, ఇది పీరియడ్ అంటాము. రెగ్యులర్గా అది రిపీట్ అవుతుంటుంది. ఓకే, సో ఇది రిపీటెడ్. సో మనకి ఏ ఫంక్షన్ అయినా సరే ఇలాగా నేను ఒక రిపీటెడ్ ఫంక్షన్లోకి రాయగలగాలి. సైన్ అండ్ కాసే రిపీట్ అవుతుంది, ట్యాన్ రిపీట్ అవ్వదు. సో సైన్ కాస్లో రాయగలిగితే దాన్ని ఫోరియర్ సిరీస్ అంటాము. ఓకే, కాస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఒక హైట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, సైన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది, అదే డిఫరెన్స్, అంతే, ఏం లేదు. సైన్ కాస్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు నేనేం చెప్పానంటే మనము ఒక ఫోరియర్ సిరీస్ ఎలా ఉంటుంది అంటే f of x equal to a0/2 plus summation of n equal to 1 to infinity an cos nx plus summation of n equal to 1 to infinity bn sin nx ఇలా రాయొచ్చు అంటాడు, రైట్. సో సింపుల్, ఏ ఫంక్షన్ అయినా సరే fx = x² అవ్వచ్చు, fx = sin x అవ్వచ్చు, fx = x² అవ్వచ్చు, fx = x³ అవ్వచ్చు, ఏదైనా అవ్వని, దాన్ని ఈ ఫామ్లోకి రాస్తే అది ఇక్కడ కాస్ ఉంది, సైన్ ఉంది కదా. సో కాబట్టి దీన్ని ఫోరియర్ సిరీస్ అంటాము. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు కనిపించేవి ఏంటిది, a0 ఒకటి తెలియంది నాకు, తర్వాత నాకు an తెలియదు,
తర్వాత బిఎన్ తెలియదు. ఇవి ఏంటిది అంటే వీటిని ఫోరియర్ కోఎఫిషియంట్స్ అంటాం. ఫోరియర్ కోఎఫిషియంట్స్. ఓకే, దీన్ని ఫోరియర్ కోఎఫిషియంట్స్ అంటాము. ఫోరియర్ కోఎఫిషియంట్ A0 AN తర్వాత బిఎన్. ఇప్పుడు మనం ఎలాగైనా సరే A0 AN BN కనుక్కుంటే అవి ఇక్కడ పెట్టేస్తే అయిపోయినట్టే. సో ఇప్పుడు మీకు తెలియని ఇంకోటి ఏంటంటే ఈ సింబల్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ సింబల్ ఏంటిది? ఇది ఈ సింబల్ ఏంటంటే సమ్మేషన్ అర్థం. సమ్మేషన్ అంటే యాడ్ చేస్తూ పోవాలి. అంటే ఇప్పుడు n = ఇక్కడ 1 పెట్టాలి, ముందు n = 1 పెట్టాలి. అంటే A1 cos 1x ప్లస్ A2 cos 2x, A3 cos 3x, A4 cos 4x అన్నీ యాడ్ చేస్తూ పోయినప్పుడు ఇక్కడ రాయాలి, అన్నీ ఇక్కడ రాసేసాలి. అలాగే ఇక్కడ కూడా B1 sin 1x, B2 sin 2x, B3 sin 4x ప్లస్ అలా ప్లస్ రాస్తూ ఇక్కడ పెడితే దాన్ని సమ్మేషన్. ఈ సింబల్ని సమ్మేషన్ అంటాం. ఏమంటాము? సమ్మేషన్ అంటాం. ఈ సింబల్ని మనము సమ్మేషన్ అంటాం. సమ్మేషన్. ఓకే, సమ్మేషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు A0 AN BN అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఈ రిపీట్ అవుతుందని చెప్పాం కదా, సో దాన్ని ఇంటర్వల్ అంటాము. ఏదైతే మన ఫంక్షన్ రిపీట్ అవుతుంటుందో దాన్ని ఇంటర్వల్ అంటాం. ఇంటర్వల్. సో ఏ ఇంటర్వల్ రిపీట్ అవుతుంది, సో అది జనరల్గా ఏదో ఒక వాల్యూ సమ్ C నుంచి C+2πకి రిపీట్ అవ్వాలి. మన 2π అనేది 360 degrees కదా. జస్ట్ లైక్ ఒక బస్సు ఉంది మనకి ఇంటి, ఇప్పుడు మాకు ఆటో ఉంది, మన ఇంటి నుంచి బయలుదేరింది, బిచ్చుకుందకి వెళ్ళింది, ప్లస్ బ్యాక్ వచ్చింది. సో అది ఒక సైకిల్ అయిపోతుంది. సో ఫుల్ సైకిల్ అంటే 2π అనమాట. అప్పుడు అది ఆటో ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరాలి? ధన్నూరు నుంచే, హంగరీ నుంచా అనేది నాకు ఇది C చెప్తుంది. రైట్, హంగరీ నుంచి హంగరీకి వస్తే ఒక 2π అయిపోతుంది. ధన్నూరు నుంచి ధన్నూరుకి వస్తే అది కూడా ఒక ఫుల్ సైకిల్ అవుతుంది. అందుకని C నుంచి C+2π. అప్పుడప్పుడు C 0 పెట్టేస్తే ఏదో ఒక పాయింట్ అనుకోవచ్చు, అది 0 నుంచి 2π అంటాం. అర్థమైందా? ఇఫ్ C = 0 అప్పుడు ఏమవుతుంది? 0 నుంచి 2π అనేది ఫుల్ సైకిల్ అవుతుంది. అప్పుడప్పుడు వాళ్ళు -π నుంచి π కూడా అంటారు. -π నుంచి π కూడా ఎంత అవుతుంది? రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? π - 2π, π - π అంటే ఎంత? π + π కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో π + π ఎంత? 2π. ఇలా కూడా రాయొచ్చు, -π నుంచి π వరకు, లేదా C నుంచి C+2π, ఆర్ 0 నుంచి 2π. ఇలా రాయదాన్ని మనము ఇంటర్వల్ అంటాము. ఓకే, సో ఇప్పుడు అప్పుడప్పుడు మీకు ఎగ్జామ్లు ఏవి అడుగుతున్నానంటే ఫైండ్ A0, ఫైండ్ AN లేదా ఫైండ్ BN, ఆ 3 టర్మ్స్ అడుగుతున్నాను. అప్పుడప్పుడు ఒక టర్మ్ అడుగుతున్నాను. మోస్ట్లీ మీకు చిన్న అంటే 2 మార్క్స్లో 3 మార్క్స్లో 1 మార్క్లో మీకు సింపుల్గా A0 టర్మ్ అడుగుతున్నాడు. సో మీకు ఇవన్నీ పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 3 టర్మ్స్ కనుక్కోవాలి. సో అసలు ఆ 3 టర్మ్స్ ఏంటివి అంటే A0 ఈజ్ నథింగ్ బట్ 1/π ఇంటిగ్రేషన్ 0 to C+2π f of x dx. ఇది. సో ఇప్పుడు f of x మనకి ఎలాగో ఇస్తాడు, అప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. ఇవి డెఫినెట్ ఇంటిగ్రల్ అంటే మనకి లిమిట్ ఇచ్చాడు కదా. సో మోస్ట్లీ మీకు C ఉండదు, డోంట్ వరీ. C 0 ఇస్తాడు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇంటిగ్రేషన్ 0 to 2π అయిపోతుంది. మీకు డెఫినెట్ ఇంటిగ్రల్ చిన్నగా రావాలి అంటే లిమిట్ సబ్స్టిట్యూట్ చేయడం మీకు ఎలాగ వచ్చు కాబట్టి అంతే. సో ఇది ఓకే. తర్వాత AN ఏంటిది? AN ఏంటిది? AN అంటే 1/π ఇంటిగ్రేషన్ 0 to C+2π రైట్ f of x మనకి ఇచ్చిన f of x తర్వాత
కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. మళ్ళీ ఏం లేదు, ఇప్పుడు ఏంది, ఇంతకుముందు ఓన్లీ ఎఫ్ఎక్స్ ఉండేది, ఇప్పుడు ఆ ఎఫ్ఎక్స్కి మళ్ళీ కాస్తో కూడా మల్టిప్లై చేసేసి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేసేసి మనకి ఈ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏఎన్ వచ్చేస్తుంది. తర్వాత బిఎన్. సో బిఎన్ ఏంటిది, 1/π ఇంటిగ్రేషన్ 0 to c plus 2π f of x sin nx dx. సో బిఎన్ టర్మ్స్ ఏంటిది, బిఎన్కి ఏంటి సైన్ ఉంటుంది, ఏఎన్కి ఏంటిది కాస్ ఉంటుంది అంతే. సో మనకి ఎలాగో ఎఫ్ఎక్స్ ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎక్స్ ఎక్స్ ఇస్తాడు. సో ఎక్స్ ఇక్కడ పెట్టేసి ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటిది x²/2 లిమిట్, ఆ లిమిట్ ఏది ఇస్తే ఆ లిమిట్ పెట్టేస్తాము. సో వాల్యూ ఆఫ్ a0 వచ్చేసింది. ఓకే, సో అలాగే ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఎక్స్ అనే ఫంక్షన్ అయితే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ అన్నప్పుడు ఏమవుతుంది, మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్ చేస్తాము. ఇంటిగ్రేషన్ చేసేసి లిమిట్ ఏం చేస్తాము, ఇంటిగ్రేషన్ చేయాలి ముందు, ఇంటిగ్రేషన్ చేసేసి లిమిట్ 0 to 2π పెడతాము. సి లేదనుకోండి ప్రస్తుతానికి, ఓకే, సి 0 అనుకోండి. ఓకే, సో లిమిట్ పెట్టేస్తాము. లిమిట్ పెట్టేసేసి మనము 1/πతో డివైడ్ చేస్తే అదేమవుతుంది, అది వచ్చి మనకి ఏఎన్ అవుతుంది. తర్వాత అది ఏఎన్ వచ్చి అయిపోతుంది. సో మళ్ళీ అలాగే బిఎన్కి ఏంటిది, మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాము, ఎక్స్ సైన్ ఎక్స్ సింపుల్ ఇంటిగ్రేషన్ మీకు తెలుసు కదా బై పార్ట్. దీన్ని యూ అనుకోవాలి, దీన్ని వి అనుకోవాలి. సో ఇంటిగ్రేషన్ యూవి ఈక్వల్ టు సింపుల్ దాన్ని, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్ దాన్ని యూ అనుకుంటాం, అలాగే పెట్టేస్తాము, అంటే ఎక్స్ అనుకుంటాము. అంటే మనము యూ డివి ఓకే మైనస్, అంటే ఫస్ట్ టర్మ్ పెట్టేసి సెకండ్ టర్మ్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. యూ ఇంటిగ్రేషన్ డివి ఇంటిగ్రేషన్ వి డిఎక్స్ మైనస్, ఇప్పుడు ఫస్ట్ టర్మ్కి మనం ఇప్పుడు ఏం చేస్తాం, మనము డిఫరెన్షియేట్ చేస్తాం. అంటే యూ డాష్ ఈ రాసిన టర్మ్ అంతా మళ్ళీ పెడతాం. అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైం చెప్పిందంతా మీరు గుర్తు తెచ్చుకోవాలి మళ్ళీ బ్యాక్. ఓకే, ఇంటిగ్రేషన్ డివి, ఓకే ఇంటిగ్రేషన్ డివి అంటాం మనం. దీన్ని ఏమంటామంటే యూ ఇంటిగ్రేషన్ డివి ఇంటిగ్రేషన్ వి మైనస్ యూ డాష్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్, మళ్ళీ వాట్ ఎవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి రాస్తాము, ఎప్పుడు మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేస్తాము. సో అలాగా మనం చూద్దాం, ఒకటి ఎలా చేయాలి చూద్దాం అది. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ ఏంటంటే మనము ఎలాగా ఈ A0 AN BN కట్టడం అంతే. ఇది తెలుసుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత A0 AN తెలుసుకొని ఆ ఫోరియర్ సిరీస్ చెప్పాను కదా మీకు, ఏంటిది ఈ ఫోరియర్ సిరీస్ ఉంది కదా, ఇక్కడ పెట్టడం అంతే. ఈ ఫోరియర్ సిరీస్లో AN పెట్టేస్తాము, BN పెట్టేస్తాము, పెట్టేసేసి అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఈ సమ్మేషన్ చేసేసి సిరీస్ రాసేస్తాం అంతే. అలా ఇక్కడ పెట్టేసేసి వదిలేస్తే సరిపోతుంది, మీకు మార్కులు వచ్చేస్తాయి, ఏం చేయక్కర్లేదు. ఓకే, సో ఈ ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్. అప్పుడప్పుడు ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వకపోవచ్చు, అది ఎలా చేయాలి అనేది తర్వాత చెప్తాను అది. ఓకే, ఇప్పుడు ఇది చేయడానికి ఇంకొక చిన్న విషయం చేయాలి మనం. ఏంటంటే ఇప్పుడు ఈ మనకిచ్చిన ఫంక్షన్ కనుక, మనకిచ్చిన ఫంక్షను ఇది ఆడ్ ఫంక్షనా లేదా ఈవెన్ ఫంక్షనా అని తెలుసుకోవాలి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఆడ్ ఈవెన్ బట్టి మనకు కొంత జాబ్ సింపుల్ అవుతుంది, మనం చేసే పని సింపుల్ అయిపోతుంది. ఓకే, ఎలాగంటే చెప్తాను. సపోజ్ ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ సపోజ్ f(x) = x అనుకోండి. ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఈ x అనే ఫంక్షన్ ఆడ్ ఫంక్షనా ఈవెన్ ఫంక్షనా. ఇది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు x బదులు మనము -x పెట్టి చూడాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, f(x) = ఏంటిది x. ఇప్పుడు దీని బదులు ఏం చేస్తాను, -x పెడతాను కదా.
కదా. సో మైనస్ అంటే మైనస్ ఎక్స్ కదా. ఇప్పుడు ఇది ఎక్స్ అంటే ఏంటిది, మనకు ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటిది, ఎఫ్ఎక్స్ కదా. అంటే ఏం రాయొచ్చు, మైనస్ ఎఫ్ఎక్స్ రాయొచ్చు కదా కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎక్స్ అవుతుంది కదా. కాబట్టి ఇది ఆడ్ ఫంక్షన్ అంటాము. సపోజ్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉంది. అర్థమవుతుందా? ఓకే. సపోజ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఆడా ఈవెనా కావాలి. జనరల్గా యాడ్ అయితే ప్లస్ రాస్తాము, ఈవెన్ సారీ యాడ్ అయితే మైనస్ రాస్తాము, ఈవెన్ అయితే ప్లస్ రాస్తాము. ఓకే. ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఈవెన్ ఆడ తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాము, ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ పెట్టి చూస్తాము. ఎక్స్ బదులు ఏం పెడతాము, మైనస్ ఎక్స్ పెట్టి చూస్తాము ఇక్కడ. సో ఎఫ్ఎక్స్ ఏమవుతుంది, అప్పుడు ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ పెట్టాలి కదా, మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అంటే మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏంది, 2 టైమ్స్ కదా. అంటే మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ అంతే కదా రైట్. సో మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎఫ్ఎక్స్ ఏమైంది, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ వచ్చింది రైట్. అంటే మనము ఎక్స్కి బదులు మైనస్ ఎక్స్ పెట్టినా సరే మళ్ళీ ఎఫ్ఎక్స్ ఏమైంది, ఎక్స్ స్క్వేరే అయింది. కాబట్టి ఈ ఫంక్షన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాము. అర్థమైందా? ఓకే. సపోజ్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అనుకున్నాం, ఎక్స్ క్యూబ్ అనుకుందాం. ఇప్పుడు ఇది ఈవెన్నా ఆడా అని తెలుసుకోవాలి, ఈవెన్ ఆర్ ఆడ్ తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాము, సో ఎఫ్ఎక్స్లో ఇప్పుడు మైనస్ ఎక్స్ పెడతాము. అంటే మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. 3ని క్యూబ్ని ఏం చేయం మనం, ఓన్లీ ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ పెడతాం. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ కదా క్యూబ్ అంటే. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్. అప్పుడు ఏమైంది, మైనస్ ఎక్స్ క్యూబ్ అయింది. దీన్ని మనం మైనస్ ఈ ఎక్స్ క్యూబ్ని అడ్జెంట్గా ఏమనుకున్నాం మనం ఇక్కడ, ఎఫ్ఎక్స్ కదా. సో దీన్ని ఎఫ్ఎక్స్ రాస్తాను. అప్పుడు ఏమైంది, నాకు ఈ మైనస్ పెడితే ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎక్స్ వచ్చింది. అంటే ఏమని అర్థము, ఇది యాడ్ అని తెలిసింది, ఇది ఆడ్ ఫంక్షన్ తెలిసింది. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ఫంక్షన్. ఓకే. సో ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఈ ఎక్స్ క్యూబ్ అనేది ఆడ్ ఫంక్షను అని తెలుస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆడ ఈవెనా. సపోజ్ ఇలాగే మనకి ఏమైనా ఫంక్షన్ కనుక ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఇస్తే మనం ఎలా తెలుసుకుంటాము. సపోజ్ మనకి ఎఫ్ఎక్స్ అనేది ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇచ్చాడు. సైన్ ఎక్స్ ఆడ ఈవెన్ తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాము, మామూలుగా ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ పెడతాము. అప్పుడు ఏమవుతుంది, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అవుతుంది. అప్పుడు మనకు ట్రిగ్నామెట్రీ బట్టి చూస్తే మనం 10th నేర్చుకున్నాం కొంతవరకు. సో ఏం నేర్చుకున్నాము, సైన్ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, మైనస్ వచ్చింది కదా బయటన. సో మైనస్ వచ్చిందంటే ఇది ఆడ్ ఫంక్షన్ అని అర్థం. ఇప్పుడు అలాగే మనం ఇంకో ఫంక్షన్ చూద్దాం. ట్రిగ్నామెట్రీలో కాస్ అనేది ఇంకో ఫంక్షన్. ఓకే. కాస్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అయితే ఇప్పుడు ఇది ఈవెనా ఆడ తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాము, ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ పెడతాము. చూద్దాం ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్. మనకు ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ బట్టి మనకి ఏం తెలుస్తుంది, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది కాస్ ఎక్సే అవుతుంది. కాబట్టి
ప్లస్ వచ్చింది కాబట్టి మనకి ఇది ఈవెన్ ఫంక్షన్. ఓకే, సో అలాగే ట్యాన్ ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సైన్ అనేది ఆడ్ ఫంక్షను, కాస్ అనేది ఈవెన్ ఫంక్షన్, ట్యాన్ అనేది ఆడ్ ఫంక్షన్. ఇవి తెలుసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఇది తెలుసుకుంటే మనం ఫర్దర్గా ముందుకెళ్దాం. ఇప్పుడు హౌ టు ఫైండ్ అవుట్, సపోజ్ మీకు సింపుల్ ఫంక్షన్ ఇస్తాను, మీకు ఎగ్జామ్లో చూశాను, అంత పాత క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు సింపుల్గా ఏమొస్తుందంటే మీకు వచ్చే ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు సింపుల్గా ఎక్స్ కానీ, లేదా ఎక్స్ స్క్వేర్ కానీ, లేదా ఈ పవర్ ఏఎక్స్ కానీ, లేదా ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కానీ, లేదా ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కానీ, లేదా ఎక్స్ సైన్ ఎక్స్ కానీ. ఇన్నే వస్తున్నాయి. ఇవే ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చిన అన్ని క్వశ్చన్స్లో ఇవే ఉన్నాయి. కాబట్టి మనం ఈ క్వశ్చన్స్కి ప్రాక్టీస్ చేస్తే మీకు 4 ఇయర్ సిరీస్ చూసిన క్వశ్చన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనకి ఈ ఎక్స్ అనేది ఈవెన్ ఆడ్ ఫంక్షన్ కదా, ఎక్స్ స్క్వేర్ అనేది ఈవెన్ ఫంక్షన్. ఓకే, సో ఇవి తెలుసుకుంటాం. ఇప్పుడు దీంతో ఏమవుతుందంటే దీంతో ఏమవుతుందంటే ఇన్ రిపీటెడ్ ఇంటర్వల్లో ఇప్పుడు సపోజ్ ఒక ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్ అవుతే మనకి ఏఎన్ ఏఎన్ అనేది కొంత వాల్యూ ఉంటుంది. సో బిఎన్ అనేది 0 అవుతుంది. కనుక ఎఫ్ఎక్స్ కనుక ఈవెన్ ఫంక్షన్ అవుతే A0 ఈక్వల్ టు ఏఎన్ ఈక్వల్ టు 0. సో బిఎన్ అనేది నాట్ 0, దీనికి ఒక వాల్యూ ఉంటుంది. మీకు అర్థమైందా? ఒక ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్ అవుతే మీకు ఏఎన్ A0 రెండు 0 అయిపోతే మీరు ఏం కట్టక్కర్లేదు, సింపుల్గా రాసేయచ్చు. మీరు ఒక బిఎన్ ఏఎన్ A0 ఏఎన్ నాన్ 0, నాట్ ఈక్వల్ 0 అంటే నాన్ 0. అర్థమైందా? నాన్ 0 అంటే దీని 0 కాదు. సో ఏం 0? మీకు బిఎన్ ఒకటే 0 ఉంటుంది. ఫంక్షన్ కనుక ఈవెన్ అవుతే ఫస్ట్ 2 A0 ఏఎన్ రెండు 0 అవుతాయి. ఇవి రెండు చూసుకోండి, ఇవి రెండు చూసుకోవాలి. ఓకే, ఫంక్షన్ ఆడ్ అవుతే A0 ఏఎన్ కట్టాలి, ఫంక్షన్ ఈవెన్ అయితే ఒక బిఎన్ఏ కట్టాలి. ఎందుకు కట్టాలి? అవి 0 కాదు కాబట్టి. ఓకే, ఏవైతే 0 కాదు అది కట్టాలి, 0 అయితే బాధ లేదు, సింపుల్గా హ్యాపీ. ఓకే, సో ఇది. ఇప్పుడు మనము ఒక ఈవెన్ ఫంక్షన్ తీసుకుందాము, ఒక ఆడ్ ఫంక్షన్ తీసుకొని మనము 4 ఇయర్ సిరీస్ కడదాం. 4 ఇయర్ సిరీస్ కడుతున్నప్పుడు మనకు A0లు ఏఎన్లు బిఎన్ మూడు అవసరం. కాబట్టి మీరు కనుక మర్చిపోయినా, ఇది ఈవెన్ ఆడ్ అని మర్చిపోయినా, మీరు ఇవి కట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏఎన్ బిఎన్ 0 రావాల్సిన చోట 0 వస్తాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు తెలిస్తే మంచిది, లేకుంటే అలా మీరు అలా రాసినా పర్వాలేదు. అలా కట్టినప్పుడు చివరికి ఆన్సర్ వచ్చి 0 వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే, ఒక్క నిమిషం, 1 minute. ఓకే, సో నౌ we take one small function, that is the odd function. For example, find the Fourier series. Find the Fourier series for a function f of x equal to x, f of x equal to x,
ఓకే, in the interval of 0 to 2 pi. In the interval of 0 to 2 pi. Okay, so 0 to 2 pi లో f of x equal to fx ని ఫోరియర్ సిరీస్ కిందకి రాయమన్నాడు. సో ఇది మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకటి, ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు మనము సింపుల్గా మనకు తెలుసు కదా ఏంటిది, ఫోరియర్ సిరీస్ ఎలా ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఏంటిది an cos nx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ bn అండ్ sin nx. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, a0, రైట్. మనం a0 కడదాం. a0 ఈక్వల్ టు a0 ఎంత మనకి, యాజ్ పర్ దిస్ ఫార్ములా 1/π ఇంటిగ్రేషన్ మనకి ఇప్పుడు ఇక్కడ 0 to 2 పై అన్నాడు కాబట్టి c0 ఉన్నట్టే. సపోజ్ ఒక వాల్యూ ఇచ్చాడు సంథింగ్ సమ్ a to b అన్నప్పుడు మనం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం సింపుల్గా 0 to 2 పై అంటాం. ఏ ఇంటర్వెల్ ఇస్తే ఆ ఇంటర్వెల్ రాస్తాం. ఇక్కడ మనకి ఇచ్చింది 0 to 2 పై అన్నాడు కాబట్టి మనము 0 to 2 పై రాస్తాము. సో fx dx. ఓకే, సో ఇది కడుతున్నాము. ఇప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా అదే రాస్తాను నేను. 1/π ఇంటిగ్రేషన్ 0 to 2 పై fx అంటే ఎంత మనకి, ఎంత మాట్లాడాలి మీరు అప్పుడప్పుడు. fx ఎంత, x. సో x dx. ఓకే, 1/π x dx. x dx ఇంటిగ్రేషన్ ఎంత, x²/2. x²/2 అది 2 కిందికి వస్తుంది. ఓకే, సో నా ఇంటిగ్రేషన్ చేశాను. నా సింపుల్ ఏం చేయాలి, ఇప్పుడు లిమిట్ పెట్టాలి 0 to 2 పై. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1/π. ఇప్పుడు లిమిట్ పెట్టామంటే ఏంది, ఫస్ట్ 2 పై సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 2π హోల్ స్క్వేర్ రైట్ బై 2 మైనస్ 0²/2 అంతే కదా దాని మీనింగ్. ఓకే ఓకే, సో 1/π 2π² అంటే 4π² కదా. 2π² అంటే 2π × 2π 4π²/2 ఉంది ఎలాగో. మైనస్ 0² అంటే 0నే, 0/2 అంటే 0నే. సో -0. సో రాయకున్నా ఒకటే. సో మనము దీన్ని తీసేస్తాం కదా. సో ఇది ఏమవుతుంది, ఈ పై అనేది ఇక్కడ స్క్వేర్తో క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 2 తీసి ఇది 2 2 జా. సో మనకు ఆన్సర్ మిగులుతుంది 2π కదా. సో a0 ఎంత వచ్చింది మనకి, a0 ఈక్వల్ టు 2π. ఈ క్వశ్చన్ మీకు చాలాసార్లు వచ్చింది. ఓకే, ఇదే క్వశ్చన్ మీకు చాలాసార్లు వచ్చింది 1 మార్క్కి. సో ఇది సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే చేస్తాం. అర్థమైందా లేదా ఇది స్నేహ? అర్థమైంది. శ్రద్ధ అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ టర్న్ ఏంటిది, an. సో లెట్ us ఫైండ్ అవుట్ an. an ఎలా ఉంటుంది, ఇంటిగ్రేషన్ 1/π ఇంటిగ్రేషన్ 0 to 2 పై కదా మనకి ఇచ్చిన ఇంటర్వెల్ కదా. సో fx cos nx dx. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనము, fx ఇచ్చాడు కదా 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π x cos nx dx. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ రెండు ఫంక్షన్ వచ్చాయి. ఇక్కడ ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్, అంటే దీన్ని u అనొచ్చు దీన్ని v అనొచ్చు కదా. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటారు, దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటారు.
అప్పుడు ఏం చేస్తాము, ఇంటిగ్రేషన్ చేసి బై పార్ట్స్ చేస్తాము. ఇప్పుడు 1/π ఇంటిగ్రేషన్ రైట్ 0 to 2π లిమిట్స్ ఇవి. ఇప్పుడు దీన్ని యూ అనుకుంటే యూను అలాగే రాయాలి, సెకండ్ దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. కాస్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎంత, sin nx బై ఎన్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, కాస్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ sin nx బై ఎన్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసామా, అప్పుడు ఇది ఇంకా ఇక్కడ ఇంటిగ్రేషన్ రాయాల్సిన అవసరం లేదు, రాయకూడదు ఇక్కడ. ఇప్పుడు మనం పెద్ద బ్రాకెట్ రాద్దాము, మైనస్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, సేమ్ లిమిట్ పెడతాము 0 to 2π. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం కదా యూని, ఫస్ట్ టర్మ్ ఇక్కడ అలా పెట్టాం కదా, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత, 1. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 కదా, 1 రాయాల్సిన అవసరం లేదు. 1 ఇంటూ, ఇప్పుడు మనం రాసిన టర్మ్ ఈ మొత్తాన్ని మళ్ళీ ఇక్కడ రాయాలి, sin nx బై n మళ్ళీ రాస్తాం. ఇక్కడ రాసిన టర్మ్ ఇంటిగ్రేషన్ చేసి రాసాం కదా, అన్నీ రాస్తాం. సో ఇది రాయడానికి మనం మామూలుగా ఫార్ములా పెట్టాం ఇక్కడ, యూవి ఇంటిగ్రేషన్ అంటే ఏంటిది, u ఇంటూ ఇంటిగ్రేషన్ v మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u డాష్ v అంటాం. అలా వెళ్తూ పోతుంది, అంటే మళ్ళీ మైనస్ u డబల్ డాష్ ఇంటిగ్రేషన్ మళ్ళీ v, ఇది ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేషన్ v ఉంటుంది, ఇంటిగ్రేషన్ v ఉంటుంది, మళ్ళీ ఇంటిగ్రేషన్ v ఉంటుంది. అలా ఇంటిగ్రేట్ చేస్తూ పోతాం, డోంట్ వరీ. ఓకే, సో మనం ఏం చేయాలి ఇక్కడ, ఓన్లీ ఇంతవరకే చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి. అర్థమవుతుందా ఇక్కడ? ఈ ఫార్ములా మీకు అర్థం కాకుంటే నేను చెప్పింది వినండి. ఈ ఫస్ట్ సింపుల్ టర్మ్ని మీరు యూ అనుకోండి, డిఫికల్ట్ టర్మ్ని వి అనుకోండి, దాన్ని ఇంటిగ్రేషన్ చేయండి, మైనస్ ఇంటిగ్రేషన్ ఫస్ట్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయండి, సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ రాయండి, రాశాక ఇంటిగ్రేషన్ చేస్తాం. అదే మీనింగ్ 2 times ఇంటిగ్రేషన్, ఇదొక ఇంటిగ్రేషన్ ఇదొక ఇంటిగ్రేషన్, అదే మీనింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే లిమిట్ మొత్తం అప్లై చేయాలి కదా, అందుకోసం. ఇప్పుడు 1/π x sin nx బై n ఇది అయిపోయింది, ఇంటిగ్రేషన్ చేశాను, దానికి లిమిట్ పెట్టాలి, తర్వాత పెడదాం, మెల్లగా పెడదాం, డోంట్ వరీ. ఓకే, మైనస్ ఇప్పుడు ఇక్కడ ఏముంది, 1 ఇంటూ sin nx అంటే sin nx కదా, మనం ఇక్కడ ఏం మిగిలింది, మనకి sin nx బై n మిగిలింది. n అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ బయట n తీసుకుందాం. ఇప్పుడు ఓన్లీ sin nx ఉండిపోయింది, దీనికి ఇంటిగ్రేషన్ ఎంత, ఇంటిగ్రేషన్ sin nx ఏంటిది, మైనస్ కాస్ nx బై n, అంతేనా? ఇప్పుడు ఇది రాస్తున్నాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx అంటే మైనస్ కాస్ nx బై n. సో మైనస్ అయితే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ రాస్తున్నాను ఇక్కడ, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ nx బై n. సో n ఇంటూ n స్క్వేర్ అవుతుంది. సో ఇది అయిపోయింది, అర్థమైంది ఇప్పుడు ఇది. సో ఇది తీసేస్తాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు దీన్ని నీట్గా అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఉంటుంది, లిమిట్ 0 to 2π లిమిట్ ఉంటుందండి, లిమిట్ మర్చిపోవద్దు. 1/π ఇక్కడ ఏముంది, ఇప్పుడు లిమిట్ పెట్టాలి, ఇప్పుడు లిమిట్ 2π పెడతాం. ఇప్పుడు ఎక్స్ బదులు 2 ముందు లిమిట్ పెట్టేద్దాం, ఇది 2π, ఎక్స్ బదులు ఏం పెట్టాలి, 2π పెట్టాలి. ఫస్ట్ టైం 2π పెట్టేసేసి మైనస్ చేసి అప్పుడు 0 పెట్టాలి. 2π sin n 2π by n plus 1/n square cos n 2π మైనస్ లోవర్ లిమిట్ పెడుతున్నప్పుడు మైనస్ పెట్టాలి, మైనస్ ఇది ఒకటి అయిపోయింది కదా. అలాగే అఫ్కోర్స్ 1/π ఉంది, ఇలా మర్చిపోవద్దు. బై ఇప్పుడు సెకండ్ ఈ 0 పెట్టాలి కదా, ఇప్పుడు
జీరో ఇంటూ సైన్ ఎన్ జీరో బై ఎన్. జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో కదా, సో అందుకు రాయక్కర్లేదు కానీ రాస్తున్నాను మీకోసం. ప్లస్ 1/n² కాస్ ఎన్ జీరో, అంతేనా? కాస్ ఎన్ జీరో. మళ్ళీ కింద రాయన కావాలంటే ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు సీ ఐ విల్ రైట్ హియర్. ఈ టర్మ్ని కింద రాస్తున్నాను మళ్ళీ. ప్లస్ 1/n² కాస్ ఎన్ జీరో. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే మీకేముంటుంది, ఇది ఏమవుతుంది, జీరో ఇంటూ సంథింగ్ జీరో, సో ఈ మొత్తం జీరో అయిపోతుంది. ఓకే, కాస్ జీరో, కాస్ ఎన్ జీరో, కాస్ జీరో అంటే 1 కదా, సో జీరో ఇంటూ ఎన్ విల్ బి జీరోని కదా, సో కాస్ జీరో ఎంత 1, కాస్ జీరో 1 కాబట్టి ఇది 1/n² ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది, దీన్ని బట్టి చూస్తే కాస్ పై సైన్ పై, ఇప్పుడు సైన్ ఎన్ పై, ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సైన్ ఎన్ పై ఈజ్ యువర్ జీరోస్. ఎనీ పైన ఎన్ 1 పై అయినా, ఎన్ = 2 అయినా, కాస్ 1 పై 2 పై 3 పై 4 పై, సో ఎన్ వాల్యూ ఎనీథింగ్ 1 2 ఎనీ ఇన్ఫైనైట్ వాల్యూస్, సో సైన్ ఎన్ పై జీరోనే. కానీ కాస్ ఎన్ పై అనేది మనకేమవుతుంది, కాస్ ఎన్ పై అనేది -1/n అవుతుంది. ఓకే, కానీ కాస్ 2π ఎప్పుడు 1 అవుతుంది. కాస్ 2π ఎప్పుడు 1 అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కాస్ సైన్ ఎన్ పై ఎప్పుడు జీరోనే, కాస్ ఎన్ పై అనేది -1/n. అంటే ఇప్పుడు సపోజ్ దీని మీనింగ్ ఏంటిది, కాస్ 1π అంటే ఎంత, n = 1 పెట్టానా, కాస్ పై అయిందా, ఇక్కడ ఏమవుతుంది -1/1 అంటే -1. ఓకే, సో కాస్ 2π ఏమవుతుంది -1/2 అంటే 1. కాస్ 3π అంటే -1/3 -1. కాస్ 4π అంటే ఏంటిది -1/4 అంటే 1. ఇలా ఆల్టర్నేటివ్గా 1 -1 1 -1 అలాగే వస్తూనే ఉంటుంది. అందుకనే ఇది రాస్తాం, మీకు వేరే వాల్యూస్ ఉండవు, 1 -1లే ఉంటాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నీట్గా మనం పెడతాం. ఇక్కడ సైన్ ఎన్ పై, మళ్ళీ బ్యాక్ ఇక్కడ వస్తున్నాను నేను, ఇక్కడ మళ్ళీ దేనికి వస్తున్నాను, ఏఎన్ వాల్యూకి వస్తున్నాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఏం రాస్తాం మనము, ఏఎన్ = 1/π హోల్. ఇప్పుడు సైన్ ఎన్ పై జీరో కదా, కాబట్టి జీరోతో దేన్ని మల్టిప్లై చేసినా జీరోనే, కాబట్టి ఈ టర్మ్ మొత్తం ఎగిరిపోతుంది, ఈ టర్మ్ మొత్తము ఎగిరిపోతుంది, జీరో అయిపోతుంది కదా. సైన్ ఎన్ పై జీరో కాబట్టి జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో, సో మనకు ఉండిపోయింది ఏంటిది, ఈ ఒక టర్మే ఉండిపోతుంది. ఓకే, అదేమవుతుంది మనకి, (1/n² cos 2nπ కదా, cos n × 2π. సో 2π అన్నప్పుడు ఎప్పుడు 1 ఉంటుంది కాబట్టి ఈ వాల్యూ 1. cos 2nπ కూడా 1. ఓకే, సో ఎప్పుడు 1 ఉంటుంది. సో ఇది మైనస్, ఇక్కడ ఏంది, ఈ టర్మ్ జీరో అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఇక్కడ cos 0 1 కాబట్టి 1/n², 1/n².
1/n². సో n² 1/n² minus 1/n², 0. ఓకే, సో ఇది నాకు 0 అయిపోయింది, ఈక్వల్ టు 0. 1/n² మైనస్ 1/n². cos 2π, ఎవ్రీ 2π దగ్గర 2π 4π దగ్గర కాస్ అనేది 1 అవుతుంది కాబట్టి 0 అవుతుంది. 0 అవ్వకూడదు అసలు. an మనకి యాడ్ ఫంక్షన్ కాబట్టి anకి వాల్యూ ఉండాలి, anకి వాల్యూ ఉండాలి. ఎక్కడో మనం తప్పు చేసాము, మళ్ళీ చూద్దాం. ఇక్కడ తప్పు చేసాం. 0 to 2π, an ఇక్కడ చూసాము, ఇది 1/π 0 to 2π x ఇంటూ కాస్ x cos nx. x cos nx అంటే sin nx బై n. ఉన్నారా, వింటున్నారా లేదా? ఓకే, లెట్ us see. ఇక్కడ ఏదో మిస్టేక్ అంటే, ఎందుకంటే ఏన్కి వాల్యూ 0 రాకూడదు, 0 వచ్చిందంటే ఎక్కడో మిస్టేక్ ఉంటుంది. ఒకసారి వెరిఫై చేద్దాం. మైనస్ differentiation of x is your 1 sin nx by n. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ nx by n సరిపోయింది. ఇది 0 to π సరిపోయింది. ఇది 1/π sin x కాబట్టి 2π sin n π x సరిపోయింది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది ఇక్కడ. ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/n, మళ్ళీ కాస్ కాబట్టి 1/n² అయిపోయింది. కాస్ nx కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాము. సో సైన్ nm 0, సైన్ nπ, ఎనీ nπకి సైన్ 0 సరిపోయింది. సో ఇక్కడ కాస్ 2π, ఎనీ 2π కాస్ పై 2π 1 ఉంటుంది, 1/n² సరిపోయింది. మైనస్ కాస్ 0, n ఇంటూ 0 0, కాస్ 0 అనేది 1 ఉంటుంది. సో 1/n², కాబట్టి ఇది సరిపోయింది. ఓకే, సో ఇది సరిపోయింది. తప్పు లేనట్టు అనిపిస్తుంది, ఒక్క నిమిషం. ఓకే, అలా వదిలేద్దాం, నో ప్రాబ్లం. సో ఓకే, సో an 0 అనుకుందాం. ఓకే, విల్ గో టు bn. bn ఎలా కడతాము? bn ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π, రైట్, fx sin nx dx. అప్పుడు ఏం చేస్తాము? 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π x sin nx dx. సేమ్ మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్ చేసినట్టే, ఇంతకుముందు చేసినట్టే. ఓకే, సో మళ్ళీ చేద్దామా ఒకసారి? సో చూద్దాం ఇది. సో అప్పుడు ఏమవుతుంది? 1/π హోల్ బ్రాకెట్ 2 టర్మ్స్, దీన్ని u అనుకుంటున్నాము, దీన్ని v అనుకుందాం. ఓకే, u అలాగే పెట్టి x, సెకండ్ పాయింట్ ఇంటిగ్రేట్ చేస్తాం. sin nx ఇంటిగ్రేషన్ ఏంటిది? మైనస్ కాస్ nx బై n, రైట్. సో మైనస్ బయట తీయచ్చు అలాగే. ఓకే, ప్రస్తుతానికి పెడదాం. మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్, రైట్, ఎంత? 1. మళ్ళీ సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్, కాస్ ఇంటిగ్రేషన్ ఎంత? సైన్ ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి అర్థమైందా? మళ్ళీ ఏం రాస్తాము? మైనస్ కాస్ nx బై n రాసుకోవాలి. మళ్ళీ లిమిట్ 0 to 2π పెట్టాలి. మళ్ళీ ఇది dx. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది? 1/π, ఇప్పుడు ఇది మైనస్ x cos nx బై n, మైనస్ ఆఫ్ మైనస్, ఇప్పుడు చూడండి మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ కాస్ nx ఇంటిగ్రేషన్
sin nx బై n అంటే sin nx బై n, మళ్ళీ ఆల్రెడీగా n ఉంది కదా, సో n స్క్వేర్ అవుతుంది. ఓకే, నా ఇంటిగ్రేషన్ లిమిట్ 0 to 2π. ఇప్పుడు మనం లిమిట్ పెడదాం. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 1/π జాగ్రత్తగా పెట్టాలి లిమిట్ సబ్స్టిట్యూట్ చేయడము. ఇప్పుడు ఏమవుతుంది, -2π/n, x ఎక్కడ ఉంటుందో అక్కడ 2π పెట్టాలి. cos n 2π ప్లస్ sin n 2π అంటే 2πn బై n స్క్వేర్ మైనస్, మళ్ళీ ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ 0 పెట్టాలి. ఇప్పుడు మైనస్ ఆఫ్ ఇది -0 కాబట్టి అన్ని టర్మ్ 0 కదా, అంటే ఈ ఫస్ట్ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది కదా, 0 ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. cos n0/n ప్లస్ sin n0/n స్క్వేర్. ఇప్పుడు మీరు ఏ అబ్జర్వ్ చేయాలంటే జాగ్రత్త చూడండి, ఏ టర్మ్ 0 అవుతాయో ఆ టర్మ్స్ తీసేద్దాం. sin ఇది చూడండి, sin nπ ఇది ఈ టర్మ్, sin nπ 0, సో ఇది మొత్తం టర్మ్ 0. సెకండ్ చూడండి, 0 ఇంటూ cos 0 కదా, sin 0 is 0 కాబట్టి ఇది మొత్తం 0. సో ఈ మొత్తం 0 అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది మనకి, 1/π మైనస్ 2π/n cos n 2π. cos 2π ఎంత చెప్పాను మీకు, 1 కదా, ఇంటూ 1 అంతే. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ పై గెట్ క్యాన్సల్, మనకి ఏం మిగులుతుంది, -2/n మిగులుతుంది. అంటే మనకి bn 0 అవ్వలేదు, అంటే మనము ఇంతకుముందు చేసింది కరెక్టే. అంటే మనకి ఆడ్ ఫంక్షన్ అవుతే అర్థమైందా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ ఇట్ వీ హ్యావ్ డన్ ఇస్ రైట్. సో ఫర్ ఏ ఆడ్ ఫంక్షన్, a0 ఉంటుంది, తర్వాత bn ఉంటుంది, బట్ an అనేది మనకి 0 వస్తుంది. ప్రాబ్లీ ఈ లిమిట్ కూడా మారిపోతుంది, ఈ లిమిట్ బట్టి కూడా మారుతుంది ఇది. ఓకే, సో ఇది కట్టాం కదా, మనకి a0 వచ్చింది, bn వచ్చింది, an వచ్చింది. సో ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తాము, ఆ సిరీస్కి వెళ్ళిపోతాం. ఏంటిది, fx ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n is equal to 1 to infinity bn sin nx. సో ఇక్కడ ఏం చేస్తాము, మనకు వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, a0 ఎంత మనకి 2π కదా, సో 2π/2 ప్లస్ a0 అంటే a0 an ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది కాబట్టి దానికి ఇంకా ప్రాబ్లం లేదు, ఇది మొత్తం జీరోనే అయిపోయింది. సో దీని నుంచి ఏ మల్టిప్లై చేసినా సరే ఏమవుతుంది, 0నే అవుతుంది. ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఇది bn వాల్యూ ఎంత మనకి, -2/n sin nx. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ n ఉన్న చోట, ఇప్పుడు ఈ సిరీస్లో n ఉన్న చోట ఒకసారి 1, రెండవసారి 2,
3 అలా రాస్తూనే పోతాం. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 2 క్యాన్సల్ పై ప్లస్ మైనస్ 2/1 n = 1 కదా, 2/1 sin x ప్లస్ ఇంకా మైనస్ కదా, సో ప్రతిసారి మైనస్ రాస్తాము, ఇంకా ప్లస్ రాయక్కర్లేదు, ఇంకా మైనస్ 2/1 sin x మైనస్ 2/2 sin 2x మైనస్ 2/3 sin 3x మైనస్ 1. ఇదే మనకి ఉన్న ఫంక్షన్ ఫోరియర్ సిరీస్, అంతే. ఇదే ఒక క్వశ్చన్. ఓకే, ఒకసారి నేను వెరిఫై చేస్తాను, ఐ మీన్ వెదర్ వీ గాట్ ఎ వాల్యూ రైట్ ఆర్ రాంగ్. మీ వీడియో ఉంది కదా, మేము పంపించిన వీడియోలో ఈ ఫంక్షన్ రియా చేశాడు యాజ్ ఇట్ ఈస్గా. సో వెరిఫై చేద్దాం ఇది. సో లిమిట్ కూడా సేమ్ ఉంటే ప్రాబ్లం లేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం తర్వాత ఇంకెప్పుడైనా రికార్డ్ చేసి పంపిస్తాను మీకు. ఓకే, మధ్యాహ్నం రికార్డ్ చేసి పంపిస్తాను. ఓకే, అండర్స్టూడ్? ఎనీ డౌట్?